ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ప్రభుపేట శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృప అనేదైన దేవుడు మనకు తోడే ఉండి మనల్ని ఆయన ఇంతవరకు కాపాడి సంరక్షించినట్లుగానే ముందున్న కాలమంతా కూడా ఆయన విధంగా కాపాడి సంరక్షిస్తారు. దేవుని సన్నిధిలో మనము ధైర్యం వహిద్దాం. స్థిర నిర్ణయముతో నిశ్చయితతో ఆయన మనం స్తుతించి గనపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ రోజున దేవుని ఆత్మ ద్వారా మనకు కలిగిన ప్రేరణ, దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి వాక్కు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. అందులో వ్రాయబడిన మాట, దేవుడు తానే తన ప్రజల యొక్క ప్రతి కన్నీటి బాష్పబిందును తుడిచివేయును. నో మోర్ టీయర్స్. ఇక కన్నీళ్ళు ఉండవు. హల్లెలూయా. సో ఇది ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు. అంటే ఇది ఇంకా ఈ భూమి మీద జరగలేదు. రాబోతున్న కాలాన్ని కూర్చున్నటువంటి ఆ ప్రత్యక్షతలు పొందినటువంటి దైవజనుడు అపోస్తులైనటువంటి యోహాను గారు ఆ యొక్క పద్మాసు దీవిలో ఇవన్నీ రాయటం మనకు తెలిసిన విషయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తునందు విశ్వసించిన మనం, క్రీస్తునందు మనము నమ్మిక ఉంచి ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి మనం ఈ భూమి మీద ఉండగా మనకు శ్రమలు ఉంటాయి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ దైవజనుడి ద్వారా చివరి మాటగా దేవుడు రాయించిన మాట, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, మనము ప్రభువుని అనుసరించి నడుస్తున్నటువంటి వేళలో మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి. ఒకవేళ మన ఆప్తులను కోల్పోవచ్చు, రకరకాలైనటువంటి బాధలు వ్యాధులను అనుభవించవచ్చు. అయినప్పటికీ వాటన్నిటిలో మనము దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమై మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో నార్త్లో మనం గమనిస్తే అనేకమైనటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద హింసలు చాలా విధాలుగా మనకు తెలిసిన విషయాలే. మనకు కొన్ని తెలుస్తున్నాయి, చాలా మటుకు తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ సర్వకృప అనేది దేవుడు సమస్తమును చూస్తున్న ఆయన ప్రతి రక్త బిందు కూడా ఆయన తగిన ప్రతిఫలం ఇస్తాడు. నిర్దోషమైన రక్తాన్ని ఒలికించిన కారణాన్ని బట్టి అనేక దేశాల్లో దేవుడు తన యొక్క ఉగ్రతను వారి మీద కురిపించాడు. నిర్దోషులను చంపితే దేశం అపవిత్రమవుతుందని కూడా వ్రాయబడింది. ఈ మన భారతదేశంలో నార్త్లో పాస్టర్ చాము అన్నటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన అనేకులకి ఆ గ్రామంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలకి చాలా వరకు ఆయన పరిచయం చేసేవాడు, సహాయం చేసేవాడు, సోషల్ యాక్టివిటీస్ చేసేవాడు. బాగులేని వారికి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం, క్రీస్తు ప్రేమను కనపరిచి అలా నడిపిస్తున్నాడు. ఒక్క యేసయ్యను కలిగి ఉండి చేస్తున్న ఈ క్రియలను బట్టే యేసయ్యను కలిగి ఉన్నాడన్న ఆ ఒక్క కారణంతోనే ఆ వ్యక్తి మీద దుండగులు, ఆ సంఘ విద్రోహ శక్తులు, మంచిని సహించలేని దుర్మార్గులు అతన్ని ఒక రాత్రి అతని మీద దాడి చేసి చంపేశారు. ఆ దాడిలో ఆయన భార్య, ఆయన కుమారుడు తప్పించుకోగలిగారు. ఆమె ఎంతో తల్లడిల్లిపోయింది. ఆమె ఎంతో వేదన, బాధ, దుఃఖం, తన భర్తను ఆ కారణంగా చంపేసినటువంటి సందర్భంలో మన దేశంలో జరిగిన విషయం. అయినప్పటికీ ఆవిడ తన దేవుని యొక్క సన్నిధిలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని తన భర్త ద్వారా ప్రారంభించబడిన పరిచయను ఆమె కొనసాగించింది. ఈ రోజున నెమ్మదిగా అనేక మంది రక్షణ పొంది ఒక 7-10 కుటుంబాలు ఆ పరిచయలో ఆ సహోదరి ఎద్దుకు వచ్చి వారందరూ ఏకమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె తన యొక్క భర్తను ఆ విధంగా కోల్పోయింది. భయంకరమైనటువంటి ఆ యొక్క హింస, తనను కూడా చంపే పరిస్థితుల్లో దేవుడు తప్పించాడు. తన భర్త వెళ్ళిపోయినా తను దేవుని యందు విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభు చూపించిన భర్త ద్వారా ప్రభు ప్రారంభింపచేసిన పరిచయను
ఆమె ధైర్యముతో ముందుకు కొనసాగిస్తూ అనేక కుటుంబాల్లో ఈ రోజున క్రీస్తు ప్రేమను ఆమె కనపరుస్తూ నడిపించబడి, మరి ఈ రోజున మన జీవితంలో మనం ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. బాధలు వస్తున్నాయని, కష్టాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, అనారోగ్యం వచ్చిందని, దరిద్రత ఏర్పడిందని, ఉన్నదంతా పోతుందని ప్రభుని విడిచిపెట్టిపోయే వాళ్ళు కూడా లేకపోలేదు. పరిస్థితులకి తల వంచి లోకాన్ని వైపు వెళ్ళే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ స్థిరంగా మనం నిలబడితే ఈ భూమి మీద అనుభవించిన ఈ కన్నీటి బ్రతుకును దేవుడు పరమందు మనకు కన్నీళ్ళే లేకుండా, మన జీవితాల్లో కన్నీళ్ళే రాకుండా ఆయన పూర్తిగా మనకు విడుదల ఇస్తాడు. మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు సంతోషంగా ప్రభు కొరకు ఎన్ని బాధలైనా నిందలైనా అనుభవిస్తాను, ఈ భూమి మీదనే శాశ్వతం కాదు, పరలోకమే నాకు శాశ్వతం, అక్కడైతే యుగయుగాలు ఉంటానన్న నిరీక్షణ ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి స్త్రీ పురుషుడు లేక ప్రతి దావిజీయుడు దేవుని యందు ఈ విధమైన నిరీక్షణతో ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా ఉదయ కాలమందు మీ యొక్క వాక్కుల ద్వారా మాకు కలిగించిన ఆదరణ బట్టి మీకు స్తోత్రం. అనేక కన్నీళ్ళు ఉండవు, నో మోర్ టీయర్స్ అన్నటువంటి మీ మాటల్ని మాకు మీరు జ్ఞాపకం చేశారు. ఈ భూమి మీద ఉండగా మాకు కన్నీళ్ళు ఉంటాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు ఉంటాయి. కానీ మేము ఎప్పుడైతే ఈ భూమిని విడిచిపెడతామో అప్పుడు మా కన్నీటి ప్రతి బాష్పిందును మీరు తుడిచివేస్తారు. పరలోకంలో మీతో మహిమలో ఉంటాం. అలా కాకపోతే ప్రభా, ఈ భూమి మీదే మా కన్నీళ్లు తుడవబడాలని, ఈ భూమి మీద మాకు కన్నీళ్లు ఉండకూడదని ఒకవేళ మేము భావిస్తే నరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అయ్యో 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 అన్న ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుందని మీ లేఖనాలు తాటిగా చెప్తున్నాయి. కనుక ఈ మాటలు విన్న నీ బిడలైన మేమందరము దైవభక్తి కలిగిన వారమై ఈ భూమి మీద మేము శ్రమలు బాధలు అనుభవించిన పరలోకంలో మా కన్నీళ్ళన్నీ తుడిచిపడతాయి, మేము సంతోషంగా ఉంటాం. ఇక మాకు అక్కడ మరణం ఉండదు, వేదన ఉండదు. అందుకోసం ఈ భూమి మీద మేము ఈ బాధలు అనుభవించడానికి సంతోషంగా మా జీవితాల్ని మీకే అప్పగించుకొని మీ పేరట మేము ఏ బాధలు ఎదుర్కొన్నా, ఏ కష్టాలు, ఏ నిందలు, ఏ అవమానాలు మాకు వచ్చినా మేము చలించగా మీ యొక్క అడుగుజాడులో చక్కగా మేము నడుస్తూ మీ యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడ్డకు సహాయం చేయండి. కృపతో నింపి బలపరచమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన పేరట ఆయన కోసం ఎన్ని బాధలు, నిందలు, కన్నీళ్ళు, దుఃఖం, అవమానాలు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ముందుకు సాగడానికి సిద్ధపడిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా ప్రభు మనకు ఆ విధంగా తోడై ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తాడు. ఈ భూమి మీద కొద్ది రోజులే మనం అనుభవిస్తాం, కానీ పరలోకంలో యుగయుగాలు ఉంటాయి. పరలోకంలో మనకు ఆ విధమైన జీవితం వద్దనంటే ఈ భూమి మీద లగ్జరీగా బ్రతికితే నరకంకి వెళ్తాం. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట, వెలుపల చీకటి, భయానకమైన వాతావరణం. బైబిల్ అసత్యం కాదు. నిశ్చయముగా ఖచ్చితంగా బైబిల్లో వ్రాయబడిన మాట ప్రకారంగా తప్పకుండా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మన ప్రార్థనలో దైవికంగా ఎదుగుతూ ప్రభు కొరకు ఎన్ని బాధలైన కష్టాలైనా ఈ శరీరంలో మనం అనుభవిద్దాం. దేవుడు మనకు తోడే ఉండి సహాయం చేసి నడిపించుకుంటాం.